నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. వాడెవడో వీడెవడో నా తోడు రాడురా అంటూ స్టేజ్ మీద మంగ్లీ మైక్ పట్టుకొని పాట అందుకుంటే జనాలు పూనకలతో ఊగిపోవాల్సిందే. ఇన్నాళ్లు తన గొంతుతో జానపదాలతో ఇండస్ట్రీని ఊపేసిన సింగర్ మంగ్లీ గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ వివాదంలో చిక్కుకుందో మనందరికీ తెలిసిందే. గోకుల్ నంద ఇన్ఫ్రా ఫ్రాడ్ కేసు, ఈ పేరు వింటేనే కొన్ని వందల మంది బాధితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కోట్లాది రూపాయల మోసం, అందులో మన మంగ్లీ పేరు ప్రముఖంగా వినిపించడం సంచలనంగా మారింది. కానీ సీన్ కట్ చేస్తే సరిగ్గా పోలీసులు విచారణ ముమ్మరం చేసే టైంకి అసలు కథే మారిపోయింది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులా మీడియా ఫోకస్ అంతా ఒక్కసారిగా షిఫ్ట్ అయిపోయింది. అసలు మంగ్లీ చుట్టూ ఉచ్చు ఎలా బిగిసింది, ఆమె ఎలా అజ్ఞాతంలోకి వెళ్ళింది, ఇప్పుడు బెంగళూరులో ఏ గిల్ట్ లేకుండా ఎలా చిందేస్తోంది, ఒక పెద్ద వార్త చిన్న వార్తను ఎలా తొక్కేస్తుందో చెప్పడానికి ఈ కేసే అతిపెద్ద ఉదాహరణ. అసలు ఏం జరిగిందంటే, గోకుల్ నంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రియల్ ఎస్టేట్ పేరుతో, ఇన్వెస్ట్మెంట్ల పేరుతో మిడిల్ క్లాస్ జనాన్ని నమ్మించి ముంచేసింది. కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది. అయితే ఈ కేసులో కీలక సూత్రధారి A1 నిందితుడు రమావత్ మధు. ఈ మధు గారికి మన మంగ్లీ గారికి ఏదో లింక్ ఉందంటూ బాధితులు రోడ్డెక్కారు. సరే, ఆరోపణలు రాగానే సెలబ్రిటీలు ఏం చేస్తారు? ఆయనెవరో నాకు తెలీదు, నాకేం సంబంధం లేదు అని చేతులు దులిపేసుకుంటారు. మంగ్లీ కూడా మొదట అదే చేశారు. ఆ రమావత్ మధు ఎవరో నాకు అస్సలు తెలీదు బాబోయ్ అంటూ బుకాయించారు. కానీ పెద్దలు ఊరికే అన్నారా, నిప్పులేనిదే పొగరాదు అని. సోషల్ మీడియా మహత్యం ఏంటంటే, దాస్తే దాగుతాయా నిజాలు? మంగ్లీ, రమావత్ మధు ఇద్దరు ఎంత క్లోజ్గా ఉన్నారో చూపించే కొన్ని ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దాంతో మంగ్లీ డిఫెన్స్ వికెట్ పడిపోయింది. అంతటితో ఆగకుండా బాధితులు నేరుగా ఛానళ్ల ముందుకొచ్చి మంగ్లీని చూసే మేం డబ్బులు పెట్టామంటూ నెత్తి నోరు బాదుకున్నారు. ట్విస్ట్ ఇక్కడే ఉంది బాస్. ఫోటోలు లీక్ అయితే ఏదో ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు, కానీ పోలీసులు రంగంలోకి దిగి బ్యాంక్ అకౌంట్లు తవ్వడం మొదలు పెట్టారు. అక్కడ దొరికింది అసలైన నిందితులు ఎవరో. మంగ్లీ సొంత తమ్ముడి బ్యాంక్ అకౌంట్లోకి ఈ గోకుల్ నంద ఇన్ఫ్రా కంపెనీ నుంచి భారీగా అంటే భారీగా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇక అంతే, నెటిజన్లు, మీడియా అంతా డిసైడ్ అయిపోయారు. ఇక మంగ్లీ అరెస్ట్ ఖాయం, లేదా కనీసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం గ్యారంటీ అనుకున్నారు. చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తప్పు దొరికిపోయింది అని తెలియగానే మన సింగర్ ఏం చేశారు? సైలెంట్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మీడియా మైకులు ఇంటి ముందుకు రాకుండా, పోలీసులు నోటీసులు ఇవ్వకుండా ఉండేందుకు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. అక్కడ బాధితులేమో మా కష్టార్జితం పోయింది, మాకు న్యాయం చేయండి అని ఏడుస్తుంటే, ఇక్కడ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలా అని స్కెచ్లు నడిచాయి. ఇలాంటి టైంలోనే సినిమా రేంజ్ ట్విస్ట్ పడింది. మంగ్లీ లక్కేంటో గానీ తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను తుఫాన్ వచ్చింది. అదే బండి భగీరథ్ పోక్సో కేసు. కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ చుట్టూ ఒక వివాదం ముసురుకోవడం, అది కాస్త పోక్సో కేసుగా మారడంతో తెలంగాణ మీడియా, పొలిటికల్ సర్కిల్స్ ఒక్కసారిగా షేక్ అయ్యాయి. మన మీడియా ఛానళ్లకు తెలిసిందేగా, ఒక పెద్ద వార్త దొరికితే అంతకు ముందున్న వార్తలను పాతాళానికి తొక్కేస్తారు. కేంద్ర మంత్రి కొడుకు కేసు అంటే రేటింగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇంకే ఉంది, పొద్దున్న లేస్తే బండి భగీరథ్ కేసు, రాత్రైతే అదే డిబేట్లు. దీంతో గోకుల్ నంద ఇన్ఫ్రా ఫ్రాడ్ కేసు, బాధితుల గోస, మంగ్లీ అకౌంట్ల వ్యవహారం అంతా సైడ్ ట్రాక్ అయిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే బండి భగీరథ్ పుణ్యమా అంటూ మీడియా ఫోకస్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. మంగ్లీ చుట్టూ ఉన్న ఉచ్చు కాస్త లూజ్ అయిపోయింది. సెలబ్రిటీల లక్ అంటే ఇదేనేమో. వాళ్ళు తప్పు చేసినా కాపాడటానికి ఇంకెవడో ఒకడు అంతకంటే పెద్ద తప్పుతో రెడీగా ఉంటాడు. సరే, ఇక్కడ మీడియా ఫోకస్ మారింది కదా అని మన సింగర్ ఏం చేశారో తెలుసా? అజ్ఞాతంలో నుంచి నేరుగా సిలికాన్ సిటీ బెంగళూరులో ల్యాండ్ అయ్యారు. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ కేసు నడుస్తోంది, జనాలు ఏడుస్తున్నారు. కానీ మంగ్లీ మాత్రం బెంగళూరులో జరిగిన ఒక గ్రాండ్ లైవ్ ఈవెంట్లో తళుక్కున మెరిశారు. అసలు ముఖంలో ఏ మాత్రం తప్పు చేశామన్న భావన ఉంటేగా, ఎప్పట్లాగే తన మార్క్ హై ఎనర్జీ పాటలతో అక్కడి స్టేజ్ను ఊపేశారు. ప్రస్తుతం ఆమె బెంగళూరులో వరుస షోలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు అగ్నిపర్వతంలా బద్దలవుతున్నారు. అక్కడ వేల కుటుంబాలు రోడ్డున పడి ఏడుస్తుంటే నువ్విక్కడ ఇంత హ్యాపీగా నవ్వుతూ షోలు చేసుకుంటావా అని నిలదీస్తున్నారు. మొత్తానికి బండి భగీరథ్ పుణ్యమా అంటూ మంగ్లీ కేసు మరుగున పడిందనేది మాత్రం వాస్తవం. ఒక సామాన్య గిరిజన యువతిగా కెరీర్ స్టార్ట్ చేసి ఈ స్థాయికి చేరుకున్న మంగ్లీ ఇలాంటి వందల కోట్ల స్కామ్లో ఇరుక్కోవడం ఆమె అభిమానులకు పెద్ద షాకే. కానీ గొంతు బాగుందని, సెలబ్రిటీ అని చట్టం కళ్ళు మూసుకోదు కదా.
అమాయక గిరిజనుల కన్నీళ్లకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంగ్లీపై ఉంది. లీడర్లు రక్షిస్తారో లేక చట్టం శిక్షిస్తుందో కాలమే నిర్ణయించాలి. మరి ఈ 100 కోట్ల గోకుల్నంద స్కామ్పై, మంగ్లీ బెంగళూరు షోలపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్లో మాకు తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.